Hello everyone, welcome back to our channel. 30 Days C Language సిరీస్లో ఈరోజు డే 16. ఈరోజుసరికి మనము వైల్ లూప్ గురించి నేర్చుకున్నాం. ఈరోజుసరికి డూ వైల్ అంటే ఏంటిది, అసలు డూ వైల్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు మీరు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి మన వీడియోలో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఫస్ట్ ఎవర్ కంప్యూటర్ వైరస్ని క్రియేట్ చేశారు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది రైట్ రాంగ్ తెలుసుకోవడం కోసం మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. కనుక లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డే 16 డూ వైల్ లూప్ ఇన్ సి. వాట్ ఈజ్ ఏ డూ వైల్ లూప్? అసలు డూ వైల్ లూప్ అంటే ఏంటిది? దానికంటే ముందు మీకు వైల్ లూప్ అంటే ఏంటో తెలియాలి. వైల్ లూప్ తెలియాలంటే నేను నిన్న వీడియో చేశాను. ఆ వీడియోను మీరు చూడండి. కలిసి చూడకపోతే నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకేనా? ఇట్స్ లుక్స్ సిమిలర్ టు వైల్ లూప్. అంటే వైల్ లూప్ ఎలా ఉంటుందో డూ వైల్ లూప్ కూడా అలానే ఉంటుంది. సింపుల్ అండ్ సిమిలర్గా ఉంటుంది ఇది కూడా. సో ద కీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కండిషన్ వచ్చేసరికి ఈజ్ చెక్డ్ ఎట్ ద ఎండ్. కండిషన్ వచ్చేసరికి ఎండ్లో చెక్ చేస్తారు. ఓకేనా? దీని యొక్క మెయిన్ మోటో ఎక్కడ ఉంటుందంటే కండిషన్ అనేది చివర ఉంటుంది. ఓకేనా? మనకు వైల్ ఎలా ఉంటుంది? వైల్కి వచ్చేసరికి కండిషన్ టాప్లో ఉంటుంది. ఓకేనా? కండిషన్ టాప్లో వస్తుంది. ఇది వైల్ లూప్ సింటాక్స్. ఇక్కడ కండిషన్ ఉంటుంది. వైల్కి వచ్చేసరికి ఇక్కడ కండిషన్ ఉంటుంది. డూ వైల్కి వచ్చేసరికి కింద వస్తుంది కండిషన్, వైల్ దగ్గర కండిషన్ వస్తుంది. సింటాక్స్ ఇది. ఫస్ట్ మనం డూ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మనం కోడ్ని రాస్తాం. ఇక్కడ కోడ్ రాసిన తర్వాత ఎండ్కి వచ్చేసరికి మనం వైల్ రాసి వైల్ లోపల కండిషన్ యూజ్ చేసి ఇక్కడ మీరు మెయిన్గా మర్చిపోయేది ఇదే, సెమీకోలన్ ఇంపార్టెంట్. ఈ సెమీకోలన్ ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇది డూ వైల్ లూప్ యొక్క సింటాక్స్. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి మేజర్గా ఎలా ఉంటుందంటే వైల్ లూప్ వచ్చేసరికి చెక్ ద కండిషన్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ జరిగే ముందు ఇక్కడ ఎగ్జిక్యూషన్ అంటే కోడ్ రన్ అయ్యే ముందు ఇక్కడ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ఇక్కడ కండిషన్ ట్రూ అవుతేనే మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అవుతే ఈ కండిషన్ కానీ ఫెయిల్ అవుతే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. దట్స్ ఇట్. బట్ ఇక్కడ డూ వైల్ లూప్ వచ్చేసరికి ఎగ్జిక్యూట్స్ ద బ్లాక్ అట్లీస్ట్ వన్స్ ఈవెన్ ఇఫ్ కండిషన్ ఈస్ ఫెయిల్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా డూ దగ్గర ఏ కండిషన్ లేదు మనకు. సో ఒక్కసారైనా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దాని తర్వాత కండిషన్ చెక్ చేసుకొని కండిషన్ కానీ ట్రూ అవుతే మళ్ళీ వచ్చి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది డూ దగ్గర నుంచి. ఓకేనా? ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడే స్టాప్ అయిపోతుంది. సింపుల్. మీరు ఎప్పుడైతే వైల్ లూప్ నేర్చుకుంటారో, వైల్ లూప్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటారో, డూ వైల్ లూప్ కూడా మీకు అర్థమైపోతుంది. సింపుల్ అంతే. ఇంకా డూ వైల్ సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ వైల్ ఏమో టాప్లో ఉంటుంది, ఇక్కడ వైల్ ఏమో బాటంలో ఉంటుంది. వైల్ ఎక్కడ ఉంటే అక్కడ కండిషన్ ఉంటుంది. సింపుల్. ఇవి మీరు మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రింట్ నెంబర్స్ 1 to 5. ఓకేనా? సో i ఈక్వల్స్ టు 1. 1 దగ్గర నుంచి కదా ప్రింట్ చేయమన్నది. సో i తీసుకున్నారు 1. ఇక్కడ ఏం చెప్పాను, ఫస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. 1 అనేది ప్రింట్ అయిపోయి తర్వాత పోస్ట్ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇవన్నీ ఆపరేటర్స్ అండి, ఆపరేటర్కి సంబంధించింది. మీరు ఆపరేటర్స్ చూడండి, వీడియోస్ చేశాను నేను, మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. తర్వాత కండిషన్. ఈ కండిషన్ దేనికి తగినట్టు ఉండాలి? మన ప్రాబ్లంకి తగినట్టుగా ఉండాలి. ఇక్కడ 1 to 5 కదా అన్నది. సో 5కి ఈక్వల్ అయి లెస్ దాన్గా ఉండాలి. ఇది కండిషన్. సో మనం ఇది కూడా ఈ ప్రోగ్రామ్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మీరు మేజర్గా చూడవలసింది ఇది, సింటాక్స్ ఎలా ఉంది, ఎగ్జాంపుల్ ఎలా ఉంది. ఇది బ్లాక్ ఆఫ్ కోడ్. ఇది డూ అనే కీవర్డ్, బ్రేసెస్, వైల్, కండిషన్, సెమీకోలన్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. ఇది అవుట్పుట్. చెక్ చేద్దాం. ఇది కూడా మనం ప్రోగ్రామ్ రాసి చూద్దాం. దానికంటే ముందు ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. అది కూడా ఏం లేదు, సింపుల్. ఇప్పుడు దాకా నేను చెప్పింది. ఓకేనా? అదేంటంటే వైల్కి డూ వైల్కి కంపారిజన్. సో ఒక వాల్యూ తీసుకున్నాం. ఫస్ట్ వైల్ లూప్ని, ఇది నార్మల్గా ప్రింట్, ఇది ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాం. ఇక్కడ వైల్ లూప్ కండిషన్ రాసాం చూడండి. వైల్ లూప్ కండిషన్ రాసి కోడ్ రాసాం. ఓకేనా? తర్వాత ప్రింట్ డూ వైల్ లూప్, ఇది ఒక స్టేట్మెంట్. డూకి సంబంధించిన స్టేట్మెంట్ రాసాం, ఇక్కడ కండిషన్ రాసాం. ఓకేనా? వాల్యూ ఇచ్చి వైల్ స్టేట్మెంట్ ఇచ్చి దానికి తగిన కోడ్ రాసాం, కండిషన్ ఇచ్చి. డూ వైల్ లూప్ స్టేట్మెంట్ ఇచ్చి దానికి తగిన స్టేట్మెంట్ ఇచ్చాం. ఓకేనా? దీంట్లో మనం మేజర్ డిఫరెన్స్ ఏం తెలుస్తుంది అంటే, నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా కదా, ఫస్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది.
ఇక్కడ కండిషన్ చెక్ చేసుకోదు, డైరెక్ట్గా కోడ్ని ప్రింట్ చేస్తుంది. అదే ఇక్కడ మనము మేజర్గా చూడబోయే డిఫరెన్స్. కండిషన్ చెక్డ్ ఫస్ట్, అదే చెప్పేది ఇప్పుడు దాకా నేను అదే చెప్తున్నాను. తర్వాత స్కిప్ అవుతుంది, ఇది ఫాల్స్ అయితే స్కిప్ అవుతుంది. ఎగ్జిక్యూట్ బిఫోర్ ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్స్ వన్స్ బిఫోర్ చెకింగ్. చెకింగ్ చేసుకునే ముందు ఎగ్జిక్యూట్ అయిపోతుంది, తర్వాత ప్రింట్స్ మెసేజ్ వన్స్. ఓకేనా, మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. ఈ 2 ప్రోగ్రామ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి ప్రింట్ నెంబర్స్ 1 to 5 యూజింగ్ డూ వైల్. తర్వాత వైల్కి డూ వైల్కి డిఫరెన్స్. ఈ 2 ప్రోగ్రామ్స్ మనం చేద్దాం. ఫస్ట్ మనకు ఒక వాల్యూ కావాలా, ఆ వాల్యూ వచ్చేసరికి మనము 1, ఎందుకు 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయాలి కాబట్టి. సో నెక్స్ట్ డూ వైల్ యూజ్ చేద్దాం. డూ కోడ్ లోపల ఏం రాయాలి, కోడ్ పర్సెంటేజ్ స్లాష్ కామా, దేనికి సంబంధించింది ఐకి. మీరు కోడ్ని అండర్స్టాండ్ చేసుకుంటూ రాయండి, ఎందుకు రాస్తున్నాం ఏం రాస్తున్నాం అని. ఇక్కడ సెమీకోలన్స్ ఇంపార్టెంట్. ఫైనల్గా కండిషన్ బాటంలో రాయాలి వైల్కి సంబంధించింది. ఎంతవరకు ఉండాలి మనకు, 5 వరకు ఉండాలి. సో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ మెయిన్ సెమీకోలన్. సేవ్ చేసేయండి. F9 తోటి రన్ అండ్ బిల్డ్. అది F9 బటన్ క్లిక్ చేస్తే మీకు F9 బిల్డ్ చేయడం, F9 బటన్ ప్రెస్ చేయడం వల్ల మీకు బిల్డ్ అంటే అవుతుంది. సో మనకు 1 to 5 నెంబర్స్ ప్రింట్ అయిపోయింది. ఇవి స్లాష్ అని ఇచ్చాను కాబట్టి న్యూ లైన్లో ప్రింట్ అయింది. అది నేను స్పేస్ ఇస్తే వరుసగా ప్రింట్ అవుతుంది. దట్స్ ఇట్. ఇది ప్రింట్ నెంబర్స్ 1 to 5. అది నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటిది, నెక్స్ట్ వైల్కి డూ వైల్కి కంపారిజన్. ఇది నేను కామెంట్స్ ఇస్తున్నాను. ఈ కోడ్ నేను అంటే మనం ఈ కోడ్ ఉన్నా కానీ మనకు దాంతో ప్రాబ్లం ఉండదు. కామెంట్స్ గురించి కూడా నేను వీడియో చేశాను, మీరు కామెంట్స్ చూడండి. సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి వైల్కి డూ వైల్కి కంపారిజన్ చేయాలి. అంటే వైల్ ఎలా, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకోవాలా. డూ వైల్కి ఎలా, కండిషన్తో సంబంధం లేదు, ఫస్ట్ ప్రింట్ చేయాలి. ఇది మనకు గుర్తుండాల్సింది మెయిన్. దానికోసం ఒక వాల్యూ తీసుకుంటున్నాను, x = 10. నెక్స్ట్ ఏం చేద్దాం, ప్రింట్ నార్మల్ స్టేట్మెంట్గా. ఇది వైల్ లూప్కి సంబంధించింది. ఇప్పుడు వైల్ లూప్ రాద్దాం. వైల్ లూప్ సింటాక్స్ తెలుసు కదా, వైల్ కండిషన్ రాయాల. వైల్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఉంటేనే లోపలికి రండి, లేకపోతే అది కరెక్ట్ అయితేనే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ ఇక్కడ ఏంటిది, దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూట్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ఎందుకో చూద్దాం. దిస్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ అని రాయొచ్చు, దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూట్ అని రాయొచ్చు, నో ప్రాబ్లం. నువ్వు ఓన్ స్టేట్మెంట్స్ మీరు రాయండి. నెక్స్ట్ నేను ప్రింట్కి సంబంధించిన డూ వైల్కి సంబంధించిన రాస్తున్నాను. దానికోసం స్టేట్మెంట్ కాపీ చేయగానే పేస్ట్ చేస్తున్నాను. నేను కాపీ పేస్ట్ చేశాను, మీరు అసలు చేయొద్దు అలాగా. ఓకేనా, ఇక్కడ డూ రాద్దాం. ఇది డూ వైల్కి సంబంధించింది. ఓకేనా, ఇక్కడ డూ ఫస్ట్ డూ ఇచ్చేసి బ్రేసెస్, ఇక్కడ కోడ్. దిస్ విల్ ఎగ్జిక్యూట్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. స్లాష్ అని ఇద్దాం. ఇంకా ఫైనల్గా మన కింద బాటంకి వచ్చేసరికి కండిషన్ రాయాలి. వైల్ కండిషన్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఓకేనా, సెమీకోలన్ తోటి ఏం చేయాలి. సో ఇక్కడ రిటర్న్ 0 అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను అన్నిటికి రాయట్లేదు అందుకున్నా. ఇది మన ప్రోగ్రామ్. ఓకేనా, ఇది వైల్ లూప్కి సంబంధించింది. ఇదంతా వైల్ లూప్కి. ఇది వచ్చేసరికి డూ వైల్కి సంబంధించింది. ఇక్కడ ఎక్స్ వచ్చేసరికి 10. సో 10 అనేది ఆల్రెడీ 5 గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, కానీ ఇది ప్రింట్ అవుతుంది మనకు. ఓకేనా, ఇది కూడా ప్రింట్ అవుతుంది, బట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది స్టేట్మెంట్ నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకొని ఫాల్స్ కాబట్టి అక్కడితోటి స్టాప్ అయిపోతుంది. ఫాల్స్ అయినప్పుడు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టాప్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి.
ఎక్కడైనా లూప్స్లో మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రూ ఉన్నంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, ఫాల్స్ అయినప్పుడు స్టాప్ అవుతుంది. సో నా దిస్ విల్ ఇది లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది, ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాను. సో ఇది ఫాల్స్. నేను ఫాల్స్ అని కాదు, నేను అది రాంగ్ రాంగ్ కండిషన్ ఇచ్చాను. లెస్ దాన్ ఇస్తే ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి. ఇది ఇందాక నేను గ్రేటర్ దెన్ 5 అంటే అది స్టేట్మెంట్ ట్రూ, ఓకేనా. అది ఇంకా స్టాప్ ఉండదు, అది లూప్ రన్ అవుతూనే ఉంటుంది, అది ఇన్ఫినిటీ లూప్ అయిపోతుంది, ఓకేనా. అది ఇక్కడ చూసినట్లయితే మనకు వైల్ లూప్ ప్రింట్ అయింది, దాని లోపల మనం ఇచ్చిన కోడ్ అనేది ప్రింట్ అవ్వలేదు. అర్థమవుతుందా, ఇది డిఫరెన్స్. డూ వైల్కి వచ్చేసరికి మన లోపల ఇచ్చిన కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, దిస్ విల్ ఎగ్జిక్యూట్. మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూట్ అని ఇచ్చాం కదా, అది అసలు ప్రింట్ అవ్వలేదు. కానీ ఇక్కడ దిస్ విల్ ఎగ్జిక్యూట్ అన్నది, అది మనము డూ లోపల ఇచ్చిన కోడ్ అనేది, డూ వై లోపల ఇచ్చిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అది తర్వాత కండిషన్ చెక్ చేసుకుంది, కండిషన్ చెక్ చేసుకునేసరికి అది ఫాల్స్ కాబట్టి స్టాప్ అయిపోయింది. ఇందాక మనకి ఇన్ఫినిటీ లూప్ రన్ అవుతుంది, ఎందుకంటే ఇది కండిషన్ ట్రూ అయిపోయింది, మనం 10 ఇచ్చేసాము, స్టాప్ వేసేసి ఎక్కడ లేదు కాబట్టి మనం క్లోజ్ చేస్తే ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. ఇది అంతే, ఇది ప్రోగ్రామ్ డిఫరెన్స్ వచ్చేసరికి. ఇది కీ డిఫరెన్స్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, యూజర్ మెను ఇచ్చి మనం కోడ్ని డూవైల్ని పర్ఫార్మెన్స్ చేద్దాం. సో చాయిస్ తీసుకున్నారు, ఇంట్ చాయిస్. ఇక్కడ మెను ఏంటంటే సే హలో, సే బాయ్, సారీ సే బాయ్, ఎగ్జిట్. ఓకేనా, ఇక్కడ చాయిస్ని ఎంటర్ చేశారు, ఇన్పుట్గా తీసుకున్నారు, ఓకే. ఇఫ్ ఇక్కడ ఇఫ్ ఎల్స్ వాడు ఇఫ్ ఎల్స్ లాడర్ యూస్ చేశారు ఇక్కడ. మీరు ఒకవేళ ఇఫ్ ఎల్స్ లాడర్ కానీ ఇవి చూడకపోతే నేను ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్, మీరు వెళ్ళి చూడండి. ఇఫ్ ఇఫ్ సంబంధించిన స్టేట్మెంట్ ఇక్కడ బ్రేసెస్ యూస్ చేయలేదు, కానీ మీరు యూస్ చేయండి, నో ప్రాబ్లం, ఎందుకంటే సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఉండదు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ప్రింట్ ఎఫ్, ఓకేనా. ఇక్కడ కూడా ఒకటే స్టేట్మెంట్, ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది మెయిన్, ఓకేనా. ఫైనల్గా కండిషన్, ఈ కండిషన్ నాట్ ఈక్వల్స్ టు 3 అంటే 3 ఇస్తే ఈ కోడ్ ఎగ్జిట్ అయిపోతుంది, దాని మీనింగ్ అది. యూజువల్లీ వెన్ వీ ఆల్వేస్ వాంట్ షో ద మెనూ అట్లీస్ట్ వన్స్, ఓకేనా, మెనూని మాత్రం చూపిస్తుంది. ఈ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం, దానికంటే ముందు ఇది క్లోజ్ చేసేద్దాం. సో మనకు చాయిస్ కావాలి కదా, ఫస్ట్ చాయిస్, నెక్స్ట్ డూలో మనం ఏం చేద్దాం, ఫస్ట్ మెనూని ప్రింట్ చేద్దాం. మెనూ, ఓకేనా, మెనూని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటిది, సే హలో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సే గుడ్ బాయ్, సే గుడ్ బాయ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఎగ్జిట్, ఓకేనా. ఇది ఇది మెనూ మనం, ఓకేనా. దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉంటుంది. ఎంటర్ చాయిస్, వస్తుంది దేనికి సంబంధించి ఇక్కడ అన్ని ఇంపార్టెంట్, చాయిస్ సెమీకోలన్. ఇప్పుడు ఇఫ్ వాడదాం. ఇఫ్ చాయిస్ అనేది ఏంటిది, ఇఫ్ చాయిస్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఏం చేయాలి, ప్రింట్ గుడ్ బాయ్, సారీ సే హలో, సే హలో అని ప్రింట్ అవ్వాలి, ఓకేనా. ఇది నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్
చాయిస్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు సే గుడ్ బాయ్. సే గుడ్ బాయ్. సెమీకోలన్స్ అన్ని ఇంపార్టెంట్. ఓకేనా, డూ వైల్ రాసేసాం, ఇఫ్ ఎల్స్ ఇఫ్ వాడి అన్ని పర్ఫార్మెన్స్ చేసాం, ఫైనల్గా వైల్ రాయాలి. వైల్ కండిషన్ చాయిస్ అనేది నాట్ ఈక్వల్స్ టు 3 ఇస్తే ఏమవుతుంది? ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి అంటే బయటికి వెళ్ళిపోవాలి కోడ్ అని. సో అది సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకేనా, మెనూ ఇది. 1 ఇస్తే సే హలో అని రావాలి మనకు. హలో వచ్చింది. 2 ఇస్తే గుడ్ బాయ్ అని రావాలి. ఓకేనా, అలాగే సే గుడ్ బాయ్ వచ్చింది. 3 ఇస్తే ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, బయటకు వచ్చేసింది మనకు. సింపుల్. ఇది ఇది కోడ్. సో మనము రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చూసేసాం. 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆ 3 ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి నేను ఇదిగోండి నా గిట్హబ్ పేజ్లో పేస్ట్ చేశాను. ఇది నా లింక్, గిట్హబ్ లింక్. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు ఈ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో నేను ఎవ్రీడేకి సంబంధించిన ప్రతి కోడ్ని నేను పేస్ట్ చేస్తుంటా. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాటిని క్లిక్ చేస్తే, సపోజ్ ఈరోజుకి సంబంధించిన దాని మీద క్లిక్ చేస్తే మీకు లోడ్ అయ్యి ఈ కోడ్ వస్తుంది. ఓకేనా, ఇది ఈరోజు మన కోడ్. ఇదంతా 3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇక్కడ. 1 to 5 నెంబర్స్ అండ్ ఆల్సో వైల్ టు డూ వైల్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇదంతా ఓపెన్ అవుతుంది. ఓకేనా, నేను ఆ లింక్ ఇస్తాను. ఆ లింక్ని మీరు ఓపెన్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో వస్తున్న ఆ డేస్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన కోడ్ అంతా వస్తుంది. అది యూజ్ చేసి మీరు పర్ఫార్మెన్స్ చేయండి, కోడ్ని రాయండి. ఫైనల్కి వచ్చేసరికి ఇన్ఫినిటీ డూ వైల్ లూప్ నిన్న కూడా చెప్పా. వైల్ లోపల 1 పెడితే అది ఇన్ఫినిటీగా రన్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అప్పుడే అది క్లోజ్ అవుతుంది. ఏముండదు ఇక్కడ, 1 అని పెట్టేస్తే అదే ఇన్ఫినిటీ లూప్. దిస్ విల్ రన్ ఇన్ఫినిట్లీ అన్లెస్ స్టాప్ చేస్తే మాత్రమే అది స్టాప్ అయ్యేది. మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాయండి డూ వైల్ యూస్ చేసి. అదేంటంటే మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ ఎనీ నెంబర్, అంటే ఇన్పుట్గా నెంబర్స్ తీసుకొని దానికి సంబంధించిన మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయండి. మల్టిప్లికేషన్ టేబుల్స్ రావాలంటే మీకు ఫర్ లూప్ రావాల్సిందే. ఫర్ లూప్ నేర్చుకోండి. ఫర్ లూప్ కూడా ఇంపార్టెంట్. మన వీడియోస్ చూడండి, ఫర్ లూప్ గురించి కూడా చేశాను. బట్ ఎన్షూర్ ఇట్ ప్రింట్స్ అట్లీస్ట్ వన్స్ ఈవెన్ ఇఫ్ ఇన్పుట్ ఈస్ ఇన్వాలిడ్ అయినా కానీ అది ప్రింట్ అయ్యేటట్టుగా చూడండి అంటున్నాను. ఓకేనా, అది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మీరు ఫర్ లూప్ యూస్ చేస్తే అవుతుంది. ఓకేనా, చేయండి. ఫైనల్గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి ఫస్ట్ కంప్యూటర్ వైరస్ బిల్డ్ చేశారు అంటే దట్ ఈస్ సి లాంగ్వేజ్. ఓకేనా, సి లాంగ్వేజ్ యూస్ చేసి ఫస్ట్ వైరస్ని బిల్డ్ చేశారు 1986లో. దాని పేరు వచ్చేసరికి బ్రెయిన్ అనే వైరస్ని క్రియేట్ చేశారు. ఓకేనా, ఇది మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. రేపు వచ్చేసరికి మనము బ్రేక్, కంటిన్యూ ఈ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.